హలో అండి. ఈరోజు వీడియోలో ఎగ్ కేకు పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. స్పాంజ్‌లా కేక్ రావాలంటే నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 130 గ్రాముల పంచదార, అంటే మనం టీ గ్లాస్‌తో మెజర్‌మెంట్ చెప్తాను కదండీ! దీంతో ఒక టీ గ్లాస్ వేసి ఇంకొక టీ గ్లాస్‌లో 3 వంతుల భాగానికి ఒక వంతు వేసుకోవాలి. దీనిని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన పంచదారను ఒక బౌల్‌లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో 100 గ్రామ్స్ మైదా పిండి తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇది 1:30 టీ గ్లాసులు అవుతుందండి. ఈ 1:30 టీ గ్లాస్‌ను మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీనిలో 2 కోడిగుడ్లు 1 టీ గ్లాస్ అవుతుందండి. దీనిని కూడా వేసుకోవాలి. దీనిలో 1 టీ గ్లాసు వెన్నపూస, అంటే 100 గ్రామ్స్ బటర్‌ను వేసుకోవాలి. దీనిని మూత పెట్టి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని కూడా పంచదార వేసిన బౌల్‌లో వేసుకోవాలి. దీనిలో 1/8 టీ స్పూను వంట సోడాను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌తో కానీ ఏదైనా స్పూన్‌తో కానీ స్మూత్‌గా అయ్యే వరకు కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే స్మూత్‌గా అవుతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్‌గా వచ్చిన తర్వాత కేక్ వేసే పాన్‌కి వెన్నపూస రాసి మిక్సీ పట్టిన కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి దీని మీద ఇసుక పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచి వేడైన తర్వాత ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టి కేక్ మిశ్రమాన్ని వేసిన కేక్ బాక్స్‌ను పెట్టి కలర్ మారి గట్టిపడే వరకు ఉడకనివ్వాలి. ఈ కేకు కుక్ అయ్యే కొలది మనకి మంచి అరోమా వస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కుక్ అయిన తర్వాత స్టవ్‌ను ఆఫ్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీనిని చల్లారిన తర్వాత కేక్‌లా కట్ చేసి స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దూదిలా మెత్తగా ఉండే యమ్మీ యమ్మీ కేక్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.